నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక పరిణామం. పాకిస్తాన్లో మరో రాజకీయ పార్టీ, కొత్త పార్టీ ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య. పాకిస్తాన్ రిపబ్లిక్ పేరుతో రెహమ్ ఖాన్ పార్టీ. పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ సతీమణి రెహమ్ ఖాన్ కొత్త పొలిటికల్ పార్టీని ప్రకటించారు. పాక్లో సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో కొత్త పార్టీ ఏర్పాటు అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుందా? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు పెహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో ఎదురైన ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాల్లో పాకిస్తాన్ ప్రభుత్వం తలమునకలై ఉంది. అందుకోసం నానా తంటాలు పడుతోంది. ఇలాంటి టైంలో ఆ దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాక్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొత్త పార్టీని ప్రకటించారు. ఇది పాక్ ప్రభుత్వానికి మరో సమస్యగా తయారవనుందని తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది. రెహమ్ ఖాన్ అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పాకిస్తాన్ రిపబ్లిక్ పేరుతో ఓ పొలిటికల్ పార్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆమె కీలక ప్రకటన చేశారు. తాను ఇంతకు ముందు ఎప్పుడూ రాజకీయ పదవులను చేపట్టలేదని అన్నారు. కానీ ఒకసారి ఒకే ఒక్క వ్యక్తి కోసం తాను పార్టీలో చేరానని తన మాజీ భర్తను ఉద్దేశిస్తూ మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం తాను సొంతంగానే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ అనుభవం ఏ మాత్రం లేకపోయినప్పటికీ ప్రజల అవసరాలే ఈ నిర్ణయానికి ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. అయితే ఇది కేవలం ఒక పార్టీ కాదన్న ఆమె రాజకీయాలను సేవగా మార్చడానికి చేపట్టిన ఉద్యమమని చెప్పుకొచ్చారు. తన పార్టీ ప్రజల గొంతుకగా పనిచేస్తుందని అన్నారు. పాలక వర్గాలను జవాబుదారీగా ఉంచుతుందని తెలిపారు. పాకిస్తాన్ ప్రస్తుత రాజకీయ వాతావరణంపై పెరుగుతున్న అసంతృప్తి, నిరాశ నేపథ్యంలోనే తాను ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. 2012 నుండి 2025 వరకు పాకిస్తాన్లో స్వచ్ఛమైన త్రాగునీరు, కనీస ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వస్తువులు లేవని రెహమ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అధికారం, పదవుల కోసం కాకుండా దేశంలో పరిస్థితుల మార్పు కోసం తమ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. అలాగే కుటుంబ రాజకీయాలపై పెద్ద ఎత్తున ఆమె మండిపడ్డారు. పాకిస్తాన్ దేశ రాజకీయ వ్యవస్థలో మార్పు అవసరం ఉందన్న ఆమె ఎలాంటి రాజకీయ బ్యాకప్ లేకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని తెలిపారు. త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తానని వెల్లడించారు. ఇక ఇదే సమయంలో కరాచీ నగరంపై రెహమ్ ఖాన్ ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. తాను బాధల సమయంలో కరాచీ సిటీ తనకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. అందుకే తన కొత్త ప్రయాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.